ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 10వ వచనము. దే వర్ ఫిల్డ్ విత్ వండర్ and amazement at what had happened to him. Acts chapter 3 verse 10. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పగలడు. ఒక్క నిమిషములోనే అంతా మార్చగలడు. మన కన్నిటిని, మన కష్టాన్ని, మనము కృంగిపోయిన దీనస్థితిని యేసయ్య మార్చగలడండి. ఈ రోజున నీవు బహుశా అన్ని రకాలుగా కృంగిపోయి నిరాశలో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, ఎదురుగా ఉన్న పరిస్థితులు ఎప్పటికీ మారవు అని, వాటిని ఎవ్వరు కూడా మార్చలేరు అని నీవు ఈ రోజున ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నీ జీవితంలో జరిగించబోయే గొప్ప కార్యాలు ఊహకి అందనివిగా, అద్భుతమైనవిగా ఉంటాయి అని. ఈ రోజున లేఖన భాగంలో ఒక వ్యక్తికి జరిగిన దాన్ని బట్టి ఈ మాటలు చెప్పబడ్డాయి. ఎవరా వ్యక్తి? అసలు ఆ వ్యక్తికి ఏం జరిగింది? ఎందుకు దాన్ని చూసి అక్కడ వారంతా ఆశ్చర్యపడ్డారు? కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఈ మాటలు చెప్పిన ఆ వ్యక్తి ఒక కుంటివాడు. అతడు కుంటివానిగా మారింది ఏదో యాక్సిడెంట్ అయ్యో మరే ఏ ఇతర కారణాల చేతనో కాదు. వాక్య భాగంలో వ్రాయబడి ఉంది, అతను పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు అని. మరి ఆ కుంటివాడు చేస్తున్న పని ఏంటండి అంటే అతను ఒక భిక్షగాడు అని వాక్య ఆధారంగా మనము గ్రహించవచ్చు. మనకే ఒక కుంటి వ్యక్తి కనబడ్డాడనుకోండి, అతను చాలా దీనుడు, పేదవాడైన వ్యక్తి అనుకోండి, మనం ఏం చేస్తామండి? అంతో ఇంతో ధనము సహాయం చేస్తాం. లేదు, మనమే గొప్ప ఆస్తి పరులమైతే ఒక కిరాణా షాపు పెట్టించి అతనికి ఆర్థికంగా సహాయపడడానికి ప్రయత్నిస్తాం కదండి. అంతకు మించి మనం ఏదైనా చేయగలమా? అది పెద్ద ఆశ్చర్యమైన విషయం కాదు. ఆ సంఘటనను చూసిన వారు కూడా మంచి పని చేశావని మనల్ని అంటారు. ఇన్ని రోజులకు మంచి జీవన ఆధారం దొరికిందయ్యా నీకు అని అతన్ని బట్టి కూడా ఆనందిస్తారు. అంతేకాని ఏదో అద్భుతం జరిగింది అని మాత్రం ఎవ్వరూ అనుకోరు. కానీ ఆ కుంటివానికి జరిగింది చూసి అక్కడున్న వారంతా విస్మయముతో నిండి పరవశులైరి అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనకు అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే ఇది కలనా నిజమా, మేము మా కన్నులతో చూస్తుంది నిజంగా నిజమేనా అనే ఫీలింగ్లో ఉండిపోయారు. ఈ కుంటివాడు రోజులాగానే భిక్షమెత్తుకోవడానికి గుడి మెట్ల మీద ఉన్నాడు. అతను ఆ రోజు అనుకొని ఉండొచ్చు, రోజు వచ్చేదానికంటే 10 రూపాయలు ఎక్కువ వస్తే బాగుండును అని. మనం కూడా అంతే కదండి. నిన్నటి కంటే ఈరోజు జీవితం బెటర్గానే ఉండాలని అనుకుంటాం. ఏదో ఒక మార్పు మన ఉద్యోగాల్లోనో, వ్యాపారాల్లోనో, మన చదువులలోనో, పరిచర్యలో చూడాలని ఆశపడుతుంటాం. ఆ రోజున బహుశా ఆ కుంటివాడు కూడా ఆశపడి ఉండొచ్చు, నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ ధనం వస్తే బాగుండును అని. దేవునికి కూడా ప్రార్థించి ఉండొచ్చు. అయితే ఆ రోజున అతను కోరుకున్న దానికంటే, అతను ఊహించిన దానికంటే గొప్ప కార్యమే జరిగింది. పేతురు, యోహానులు ఆ గుడి మెట్ల గుండా వెళ్తుంటే ఈ కుంటివాడై ఉన్న భిక్షగాడు వారిని భిక్షం అడిగారు. వారు ఏదో అందరికంటే ఎక్కువ డబ్బు ఇస్తారేమో అనుకుంటే ఆ కుంటివానికి జీవితాన్నే దేవుడు ఇప్పించాడండి. ఎన్నటికి నడుస్తాను అనే ఆశే లేని అతనిలో పుట్టుక నుండి ఎప్పుడూ నడవడం అంటే తెలియని వ్యక్తి నడిచేలా దేవుడు చేశాడు. వాక్య భాగం సెలవిస్తుంది, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నుండి
పరవశులైరి అని. ఈరోజు నీ యొక్క జీవితం ఆ పుట్టుకుంటి వాని వలె ఉన్నదేమో, అంతా అయిపోయింది, అంతా చేజారిపోయింది, ఇదే నా జీవితం, ఇదే నా బ్రతుకు, నా భర్తతో నేను ఎప్పుడు ఈ శ్రమలు పడాలి, నా భార్య నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోదు, నీ అప్పులు తీరే ప్రసక్తే లేదు, నేను పొందుకోవాలనుకున్న ఉద్యోగము, నేను చేరాలనుకున్న గమ్యము, నా కలల ప్రపంచము నేను చేరలేను అని అనుకుంటున్నావేమో ప్రియమైన సహోదరి సహోదరుడా. దేవుడు ఒక్క నిమిషంలో నీ స్థితిని, నీ గతిని మార్చగలడు. నీవు ఈరోజు చూస్తున్న దుఃఖమైన, శోధనైన, అనారోగ్యమైన మరలానికి ఎన్నడూ నువ్వు చూడకుండా ఆయన చేయగలడు. నీ జీవితంలో ఆ అద్భుతము చూసిన వారు, నీ తోటివారు, నీ శత్రువులు, నీ బంధువులు, నీ వంటే పడని వారు విస్మయం పొందుతారు. ఇది కళ, నిజమా? ఈ వ్యక్తి ఎప్పటికీ ఇలానే ఉండిపోతుందేమో అని అనుకున్న వారంతా నిన్ను చూసి షాక్ అయ్యేలా దేవుడు చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఓటమిని ఒప్పుకోకు, నిరుత్సాహపడకు. సర్వశక్తిమంతుడైన యేసయ్య నీ జీవితంలో చేసే అద్భుతం కోసం కనిపెట్టుకొని ప్రార్థించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, సర్వకృపానిధి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అయా మరి తండ్రి, ఆకాశముని సింహాసనముగా, భూమిని పాదపీఠముగా చేసుకున్న దేవా, నీ యొక్క ఆశీర్వాదములను తండ్రి మాకు అనుగ్రహించుచున్న దేవా, మీకు స్తోత్రములు. ఏ స్థితిలోనైనా ఏమైనా కార్యాలు మా జీవితంలో జరిగించగల సమర్థుడు అని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, అయా ప్రతికూలముగా ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలముగా మార్చువాడవు, మహారాణి మధురముగా మార్చువాడవు తండ్రి. అయా నీకు తండ్రి అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభ. ఈరోజు నా తండ్రి ఎందరైతే బిడ్డలు వాక్యమును విని వారి యొక్క పరిస్థితులు మారాలని విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించండి నా ప్రభ. ఆశ్చర్యమైన కార్యాలను జరిగించండి నా తండ్రి. మహత్ కార్యాలను జరిగించమని విశ్వాసముతో తండ్రి ప్రార్థిస్తున్నాము ప్రభువ. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలు, అయా కుప్పగూలిపోయినటువంటి బిడ్డలను లేవనెత్తండి నా ప్రభ. సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థతను మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య అయా ఎటువంటి గొడవలు లేకుండా అయా వారిని సమాధానముతో నింపండి. ఒకరినొకరు అర్థం చేసుకుని వారి కుటుంబాన్ని వారు కట్టుకునేటట్లు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభ జాబు రావట్లేదని అయా కృంగిపోయిన స్థితిలో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచి జాబును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఏ జాబ్ అయితే బిడ్డలు పోగొట్టుకున్నారో, ఏ ప్రమోషన్ అయితే వారు తండ్రి పోగొట్టుకున్నారో తిరిగి తండ్రి మరలా అదే జాబ్ను తండ్రి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి బిడ్డలను తండ్రి మీరే తీసుకురమ్మని వేడుకుంటున్నాం. ప్రమోషన్ దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఇక తండ్రి ఆ గర్భం ఉడికిపోయిందని అయా డాక్టర్లు చెప్పినప్పటికీ నా తండ్రి అయా డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయే రీతిలో తండ్రి బిడ్డలకు తండ్రి మీరే కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాము. అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవ్వన బిడ్డలు ప్రభు మరి గేమ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా, ఈ లోకానికి ఎడిక్ట్ అయిపోకుండా ప్రభు అయా మీ యందు భయభక్తులు కలిగి అయా ఎటువంటి పాపము చేయకుండా ప్రతి బిడ్డ హృదయాన్ని తండ్రి అయా మీరే తండ్రి మీ వైపున తిప్పుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో ఉన్నారో, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో, వారి పక్షాన న్యాయము జరగక ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారో, మీకు మొర పెడుతున్నారో, ఆ మొరలన్నిటినీ మీరు ఆలకించండి. వారికి సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఒంటరిగా ఉన్నారో, అనాథలుగా ఉన్నారో, అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, నీవే తల్లివై నీవే తండ్రివై వారిని కంటికి రెప్పలా కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభు అయా ఇతర దేశాల్లో ఉంటున్నారో, ఒంటరిగా ఉంటున్నారో, దుఃఖముతో ఉన్నారో, మీ యొక్క తండ్రి దేవదూతల కావలిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువ. అధికారులకు తండ్రి అయా మీ యొక్క జ్ఞానమును, సమయోచితమైనటువంటి జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాము. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. ఎందరైతే దైవజనులుగా ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా మీ యొక్క మెండైన దీవెనలు ఆ దైవజనుడి కుటుంబం పైన, ఆ యొక్క సంఘాల పైన ఉండునట్లుగా సహాయము దయచేయండి. సంఘానికి శిరస్సై మీరుండండి నా ప్రభువ. అయా మిషనరీస్ని దీవించండి. అయా అదేవిధంగా సువార్థికులను దీవించండి. మీ పరిచర్య
పరిచర్యలో వాడబడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క ఆశీర్వాదాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.